సిటీ కేబుల్. పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవి గౌడ కులస్తులకే కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన గౌడ సంఘం నాయకులు. తాండూరు పట్టణంలోని శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని గత 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం గౌడ కులస్తులకే కేటాయించారని గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిసిన గౌడ కులస్తులు పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవి విషయంలో గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలని, పార్టీ ఏదైనా గౌడ కులస్తులకే పదవిని కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. గత 20 సంవత్సరాలుగా పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని గౌడ కులస్తులకు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి చైర్మన్ పదవిని ఇవ్వడం వల్ల గౌడ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో సుమారు 25,000 మందికి పైగా గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని ఇతర సామాజిక వర్గానికి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని, అలా జరిగితే గౌడ సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచిన చర్యగా భావించవలసి వస్తుందని హెచ్చరించారు. అందువల్ల గతంలో మాదిరిగా కాకుండా ఈసారి శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని గౌడ కులస్తులకే కేటాయించాలని కోరారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఆ పదవిని ఇతర సామాజిక వర్గానికి కేటాయిస్తే శ్రీ నగరేశ్వర దేవాలయం మరియు శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం కమిటీలలో కూడా గౌడ సామాజిక వర్గానికి చైర్మన్ పదవిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, రాజన్ గౌడ్, మెకానిక్ రాజు గౌడ్, బీఆర్ఎస్ యువ నాయకులు సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ తాండూరు మండల నాయకులు రాకేష్ గౌడ్ తదితరులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు తాండూరు గౌడ సంఘం తరఫు నుండి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి గౌడ సంఘం తరఫు నుండి ఒక వినతి పత్రం వేయడం జరిగింది. 2004 నుండి పోట్లీ మహారాజ్ గుడి టెంపుల్ చైర్మన్ గౌడులకి ఇచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళా గౌడుకు ఇవ్వాలని చెప్పి గౌడ సంఘాల తరఫు నుంచి అందరం కలిసి వినతి పత్రం ఇచ్చి ఆయనకు ఇచ్చి రావడం జరిగింది. అదే మా రిక్వెస్ట్. ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ మా గౌడ కులాస్తులకు ఇచ్చి ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం అందరం. ఈరోజు గౌరవ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి తాండూరు నియోజకవర్గ గౌడ సోదరులందరూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పోట్లీ మహారాజ్ గుడి గౌడ సోదరులకే చైర్మన్గా అనావిధిగా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ కొత్త వినికిడి ఏంటంటే వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక వినికిడి వచ్చినందువలన గౌడ సోదరులు అందరూ ఏకమై ఈరోజు ఎమ్మెల్యే గారికి వినపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి కూడా సానుకూలంగా స్పందించి గౌడ సోదరులే ఉంటారు చైర్మన్గా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గౌడ సోదరులకు ఇస్తారు. ఎందుకంటే నియోజకవర్గంలో దాదాపు గౌడ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు 25,000 మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఆనవాయితీగా గౌడ సోదరులకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు గౌడ సంక్షేమ సంఘం తరఫున గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని కలిసి ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే పోట్లీ మహారాజ్ గుడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గౌడ సోదరులకే కేటాయిస్తున్నారు, అదే సాంప్రదాయం మళ్ళీ కొనసాగించాలని గౌరవ ఎమ్మెల్యే గారికి సంఘం తరఫున అందరం కలిసి మెమరాండం వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా గౌడ సోదరులకు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి గౌడ సంక్షేమ తరఫున సోదరుల తరఫున ధన్యవాదాలు. ఈరోజు తాండూరు పట్టణ గౌడ సంఘం తరఫున మేమందరం కలిసి ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గత 22 సంవత్సరాలుగా తాండూరు పోట్లీ మహారాజ్ దేవస్థానానికి గౌడ కులస్తులకు చెందిన వ్యక్తులకే ఇక్కడే చైర్మన్ పదవిని అప్పచెప్పడం జరుగుతుంది. వారు కూడా ఎవరైతే చైర్మన్ పదవి తీసుకున్నారో వారు అంతే నిబద్ధతోని ఇన్ని రోజుల నుంచి గుడిని కాపాడుకుంటూ గుడి ఆస్తులను కాపాడుకుంటూ ఖచ్చితంగా చాలా వాళ్ళకి ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఖచ్చితంగా గౌడ కులస్తులకు, ఎందుకంటే తర్లపల్లి గోవిందప్ప గారు ఎప్పుడైతే 1 ఎకరా 5 గుంటలు
అపరభక్తుడైన పోట్లి మహారాజ్ గారికి అపరభక్తుడైన గోవిందప్ప గారు ఇచ్చిన ఏమైతే ల్యాండ్ ఉందో దాన్ని కాపాడినరు అంటే గౌడ సోదరులే. గత 22 సంవత్సరాల నుంచి కూడా ఆ గుడిని కాపాడుతూ గుడి ఆస్తులను కాపాడిరు. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక రూమర్ వచ్చింది, ఈసారి గౌడ్లకు కాకుండా కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి. అది ఆ విషయం తెలుసుకుందాము, ఎమ్మెల్యే గారికి అడిగితే నిజం తెలుస్తుందని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా గౌడే ఉన్నారు, గౌడే ఉంటారనే మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌడ సోదరుడే ఖచ్చితంగా ఉండాలి అక్కడ చైర్మన్గా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొత్త వాళ్ళకి అవకాశం ఉంటే కొత్త గౌడ్కి ఇవ్వండి, లేదా పాత వారినే ఇంకా పొడిగిస్తామంటే కూడా మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే గౌడ కులస్తులకు ఇవ్వడం అనేది సరైన న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో పోట్లి మహారాజ్ దేవస్థానానికి ఇప్పుడు ఉన్న ఏదైతే కాంప్లెక్స్ కడుతారో అది కూడా సంతోషకరం. కాకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన గౌడ కులస్తులను పక్కన పెట్టి వేరే ఎవరినో తీసుకొని వస్తే మాకైతే చాలా బాధాకరం. తాండూరు నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు ఉన్న గౌడ కులస్తులు, బీసీ దాంట్లోనే ఒక పెద్ద సామాజిక వర్గమైన గౌడ కులస్తులకే ఖచ్చితంగా పోట్లి మహారాజ్ గుడి దేవస్థానం చైర్మన్ ఇవ్వవలసిందిగా మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి దయచేసి మా తాండూరు నియోజకవర్గ గౌడ్ల సోదరుల తరఫున అందరి తరఫున కూడా మరొక్కసారి మేము పత్రికాముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మళ్ళీ ఒకసారి కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా గౌడ కులస్తులకు సంబంధించిన ఎవరికైనా ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు, వేరే వాళ్ళని తీసుకొని రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వివిధ దేవాలయాలు ఉన్నాయి తాండూరులో. ప్రతి దేవాలయాన్ని ఒక్కొక్క ఆనవాయితీగా కొంతమంది బలిజ కులస్తులకు, కొంతమంది ఆర్యవైశ్యులకు, కొంతమంది ముదిరాజులకు, ఇట్లా వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చినట్టు గౌడ కులస్తులకు కూడా పోట్లి మహారాజ్ దేవస్థానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నియమం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా గౌడ కులస్తులకు ఇవ్వాలని చెప్పి మరొకసారి ఎమ్మెల్యే గారికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.